ఒక మనిషి గురించి అన్నీ తెలిసాకే ప్రేమిస్తారు కదా, మరి నేనేం తెలియకుండా ఎలా ప్రేమించాను? అదే పృథ్వీ, నా గురించి నీకేం తెలీదానే అంటున్నాను. పెళ్ళనే బంధానికి ఉండే విలువ అదేనేమో. తన మీద ఉన్న ప్రేమ వల్లనే నేను ఎంత బాధపడుతున్నాను, తనని బాధ పెడుతున్నాను. ఎందుకు పృథ్వీ, నువ్వు కూడా అందరు అబ్బాయిలాగా సర్ప్రైజెస్ ఇచ్చి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావు? ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యాను కదా నీ క్యారెక్టర్ అండ్ అండర్స్టాండింగ్ చూసి. అబ్బాయిలకి ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఎందుకు కోరుకుంటారు? మౌనిక, మౌనిక, ఐఎమ్ సారీ. సారీ చెప్తున్నాను కదా. సారీ చెప్తే అయిపోతుందా? ఓహో, సారీ చెప్పాలనిపిస్తే చెప్పేస్తావు, అలానే హర్ట్ చేయాలనుకున్నప్పుడు చేసేస్తావు, అంతే కదా? మౌనిక, ఐ నెవర్ వాంటెడ్ టు హర్ట్ యూ. బట్ యూ డిడ్ పృథ్వీ. నీకు నా గురించి తెలీదు, ఇట్స్ ఫైన్. తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి కదా, అలానే ఉండు. ఇట్స్ బెటర్ ఫర్ అస్. పృథ్వీ, ఒక అమ్మాయికి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ విష్ లిస్ట్ ఫుల్ఫిల్ చేసిన వాడికే ఈజ్ ద వన్ అని అనుకుంటారు ఈ జనరేషన్ అమ్మాయిలు. బట్ యు నో వాట్, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకేం అర్థం కాదు. వేస్ట్ నువ్వు. ఎఫర్ట్స్ ఒకటే పెడితే సరిపోదు, నాకు ఇష్టమైన వాటిల్లో పెడితేనే దట్ ఎఫర్ట్స్ మ్యాటర్స్ ఫర్ మీ. చెప్పి చెప్పి అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ పృథ్వీ. మౌనిక, నీకు కావాల్సినవన్నీ తీసుకుని వచ్చాను కదా, నువ్వు వద్దన్న సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నా. మరి నాకు కావాల్సింది కూడా నువ్వు ఇవ్వాలి కదా. దా. వద్దు 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 శశి, నువ్వు సర్ప్రైజెస్ చేసి నన్ను ఇంప్రెస్ చేసినందుకు నేను నువ్వు అడిగింది ఇస్తానని అలా ఎలా అనుకున్నావు? ఓవర్ యాక్షన్ చేయకు. బండెక్కమని చెప్తున్నా కదా, మనం వెళ్తున్నాం. ఎక్కువ మాట్లాడావనుకో బాగుండదు చెప్తున్నా. ఇంకొకసారి చెప్పను మౌనిక, బండెక్కు.
ఏంటి మరి చెప్పావా లేదా ఆ రోజు మనం ఎందుకు వెళ్ళామో? కనీసం అడిగావా సర్ప్రైజెస్ అంటే ఎందుకు ఇష్టం లేదని? లేదురా, నేను తను అస్సలు ఫేస్ చేయలేకపోతున్నాను. నా దృష్టిలో మౌనిక అంటే అక్కడ ఉందిరా. అలాంటి అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అస్సలు తీసుకోలేకపోతున్నాను. ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదురా. ప్రతి ఒక్కరి లైఫ్ ఒకేలా ఉండదు కదరా. ఉంది అని అనుకుంటే మన మిస్టేకే అవుతుంది. ఇప్పుడు సాయిజ రాకముందు వచ్చిన తర్వాత నాలోని డిఫరెన్స్ నీకే తెలుసు, నువ్వే చూసావు. అలాగే సైజక్ కూడా నేను రాకముందు నేను వచ్చిన తర్వాత మారిపోద్దిరా. అప్పుడే బాగుంటుంది కూడా. కరెక్టే ఆరిఫ్, నేను కూడా మౌనికని పాస్ట్ గురించి ఆలోచించలేదు. తను రావడమే నా వైఫ్లా వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాడిని పెళ్ళయ్యాక ప్రేమించాను. రేయ్ ఇవన్నీ నాకు తెలుసురా. అసలు నువ్వెందుకు అడగలేకపోతున్నావు చెప్పు ఫస్ట్. నేను ఎక్కడ ఎక్కువ ఆలోచించి ఎక్కువ అడిగేసి అగ్రెషన్ చూపిస్తానేమో అని భయంగా ఉందిరా. అందుకే ఏం అడగలేకపోతున్నాను. రేయ్ ఇది అసలు రీజనే కాదురా. నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు తెలుసా? నువ్వు అడిగిందే తను మళ్ళీ నిన్ను తిరిగి అడిగితే ఎక్కడ నీ ఎక్స్ గురించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి. లేదురా, నిన్ను తను అలా రియాక్ట్ అయ్యేసరికి నేను ఇంకెలా సైలెంట్గా ఉంటే డెఫినెట్గా తిని కూడా వదిలేసి వెళ్ళిపోతుందని చాలా భయంగా ఉందిరా. అలా జరగకూడదంటే నేను తన గురించి పక్కా తెలుసుకోవాలి. మరి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి చూడొచ్చు కదా. అలా కూడా చేసి ఉండొచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ రా. నువ్వు తనతో ఏదో విధంగా మాట్లాడాలి. మాట్లాడితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. యూ హ్యావ్ టు జస్ట్ కమ్యూనికేట్ విత్ ద పీపుల్ యూ లవ్ ప్లీజ్. మౌనిక, మౌనిక నాకు అర్థమైంది నువ్వు అప్సెట్ అయ్యావని. కానీ నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పు. నేను అలా కావాలని చేయలేదు మౌనిక, తెలిసి అస్సలు చేయలేదు. తెలియకుండా చేసిన దానికి కూడా నన్ను ఇలాగే ట్రీట్ చేస్తావా? మౌనిక, నాకు అర్థమైంది నేను చేసిన తప్పని. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నీ అడంకలు చెప్పి తీసుకొని కొట్టు. తర్వాత నా ముఖం కూడా నీకు చూపించను. ప్రామిస్. ఐఎమ్ సారీ. ఏయ్, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? తప్పు చేసింది నేను కదా. చెప్పు. ఐఎమ్ సారీ పృథ్వీ, నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అదేంటో సడన్గా చంద్రముఖి పట్టిందనిలా చేశాను. ఇది నిజం. ఆ? ఏంటి మరీ అంతగా రియాక్ట్ అయ్యానా? అంటే అది కొంచెమే అయితే. నా మూడ్ స్వింగ్స్ని నువ్వు అస్సలు చూడలేవు. అందుకే ఎంత మాట్లాడాలన్నా మాట్లాడకుండా దూరంగా ఉన్నా. అదేంటి? మాట్లాడాలని ఉన్నప్పుడు మాట్లాడాలి కదా మౌనిక. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట్లాడాలని లేదా? ఏంటి లేదా? లేదు, ఉంది అనే అంటున్నాను. మాట్లాడాలని ఉంది. ఎంత క్యూట్గా ఎలా మౌనిక? మౌనిక, మనం ఇంత సైలెంట్గా ఉండడం గొడవ కంటే చాలా భయంకరంగా ఉంది. గొడవలో అట్లీస్ట్ మాట్లాడతాం, ఇక్కడ అది కూడా లేదు. ఐ వాంట్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ విత్ యూ మౌనిక. ఐ వాంట్ టు టెల్ మెనీ థింగ్స్ అబౌట్ మీ టు యూ పృథ్వీ. సారీ ఇలా చెప్తున్నందుకు. బీర్ తాగుతూ మాట్లాడుకుందామా? ఆ రోజు నన్ను అడిగావు కదా, అదే నా ఎక్స్ గురించి బుక్లో ఫోటో చూసి. అవును. తన పేరు స్వాతి. తను నేను 3 years రిలేషన్షిప్లో ఉన్నాం. పెళ్లి చేసుకోవాలని లవ్ చేశాను, కానీ తన దృష్టిలో నేను సక్సెస్ఫుల్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఒక వేస్ట్ ఫెలోని. ఎఫర్ట్స్ ఎక్కడ ఎలా పెట్టాలో కూడా తెలియని ఒక డిస్గస్టింగ్ పర్సన్ని. ఇదంతా తను నాకు ఎందుకు చెప్పిందో తెలుసా? ఎందుకు? నేను లైఫ్లో ఒక్కసారి ప్రేమించాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే తనకు కావాల్సినవి, తన కోరికలు ఫుల్ఫిల్ చేయలేకపోయాను. అదే విష్ లిస్ట్ లాంటివి ఉంటాయి కదా,
అప్పుడు నాకు అర్థమైంది, లవ్ అంటే ప్రేమించడం మాత్రమే కాదు, మనం వాళ్ళకి కావాల్సినవి చేయకపోయినా వాళ్ళని కోల్పోతామని. అదే భయంతో నీ విష్ లిస్ట్ అడిగాను తప్ప నేను ఇబ్బంది పెట్టడం కాదు. నేను మళ్ళీ అదే తప్పు నీ విషయంలో చేయకూడదు అనుకున్నాను. అందుకే నీ గురించి తెలుసుకొని నీకు కావాల్సినవి చెయ్యాలని, నీకు తోడుగా ఉందామని ఫిక్స్ అయ్యాను. అండ్ నీకు బొటిక్ పెట్టాలని ఒక డ్రీమ్ ఉందన్నావు కదా, అప్పుడు డిసైడ్ అయ్యాను నీకోసం ఒక బొటిక్ పెట్టిద్దామని. అదే పని కోసం ఆ రోజు నేను ఆరిఫ్ బయటికి వెళ్ళాం. నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. ఐఎమ్ రియల్లీ సారీ, నాదే తప్పు. నీకు చెప్పేసి వెళ్ళాల్సిందే, లేకపోతే నువ్వు అలా రియాక్ట్ అయ్యేదాన్ని కాదేమో. మౌనిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మౌనిక, నా లైఫ్లో జరిగినట్టే అందరికీ జరుగుతుంది అనుకున్నాను, కానీ నాదే తప్పు. నీ పాస్ట్లో తను నిన్ను ఫుల్ఫిల్ చేయనందుకు తను నిన్ను వదిలేసింది. కానీ నా పాస్ట్లో అందరూ అదే అడిగి ఫుల్ఫిల్ చేశామని నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నారు పృథ్వీ. చాలా లో అయిపోయాను నేను. వాళ్ళ స్వార్థం కోసం అమ్మాయికి నచ్చినవన్నీ చేసి లాస్ట్కి అదే వంక పెట్టుకొని యూజ్ చేసుకున్నారు పృథ్వీ. నన్ను ఒక ఆట బొమ్మలాగే యూజ్ చేసుకున్నారు. నేను అప్పటి నుంచి సర్ప్రైజెస్ అన్న ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతాను. ఓవర్ కేర్ చూపించి అటెన్షన్ గ్రాప్ చేసి వాడుకున్నారు. అప్పటి నుంచి నా మూడ్ స్వింగ్స్ అన్నీ మారిపోయాయి. నాకు తెలియకుండానే ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే నేను నీ నుంచి దూరంగా ఉన్నా. ఆ కోపం వల్ల నేనేదో చెప్తే నువ్వు వదిలేస్తావేమో అని భయం. మౌనిక, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ముందే అడగాల్సింది, పోనీ నేనైనా చెప్పాల్సింది. ప్రేమైనా పెళ్ళైనా ట్రాన్స్పరెంట్గా ఉంటేనే లైఫ్లో హ్యాపీగా ఉండగలం. నేను పర్ఫెక్ట్ కాదు మౌనిక, నేను కూడా కాదు. కానీ నేను ట్రై చేస్తాను. నేను నిన్ను ట్రస్ట్ చేస్తా. I need a hug. మన మధ్య సీక్రెట్స్ ఉండకూడదు మౌనిక. మన మధ్య భయం కూడా ఉండకూడదు. భయం ఉన్నా పర్వాలేదు, కానీ మన మధ్య డిస్టెన్స్ కూడా రాకూడదు పృథ్వీ. మన పాస్ట్లో ఏం జరిగినా పర్లేదు, మన ఫ్యూచర్ మన మధ్యలోనే ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ టు స్టే బిట్వీన్ అస్ మౌనిక. ఐ లవ్ యూ. అవును పృథ్వీ, ఆరిఫ్ అండ్ సాయిజా కూడా వస్తున్నారా? వస్తున్నారు. వద్దంటే చెప్పు, ఇప్పుడే వద్దని చెప్పేస్తా. వచ్చిన ప్రతిసారి పెళ్ళైపోయింది కదా, పిల్లలు ఎప్పుడో సావగొడుతున్నారు. లేదు లేదు, రమ్మను. బొటిక్ గురించి సాయిజాకు కూడా తెలియాలి కదా. మార్కెటింగ్ అలానే అవుతుంది. చేస్తే 100% చేయాలి, లేకపోతే అస్సలు చేయొద్దు. సరే సరే, నీ ఇష్టం, నీకు నచ్చినట్టే చేద్దాం. అయినా మనకంటే వాళ్ళు ముందే వచ్చేసేలా ఉన్నారు. ఫాస్ట్గా రా. ఎంతసేపు?
హా వస్తున్నా. ఎలా ఉన్నాను? ఏది ఇంకొకసారి అడగవా? ఆ? ఎలా ఉన్నాను పృథ్వీ? ఒక్క నిమిషం ఆగు, జస్ట్ 1 minute ఆగు. పృథ్వీ ఓ హలో, నీకంత ఛాన్స్ లేదు. నేను ఆల్రెడీ దిష్టి చుక్క పెట్టేసుకున్నా. ఎహే, ఇది నీకు కాదు, నా కోసం. చెయ్యవు. నీకా? అంటే ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా చూస్తారు, కానీ నీతో పాటు ఎవడీ కొట్టంగాడని చెప్పి నన్ను ఇంకా ఎక్కువ చూస్తారేమో. అందుకే దిష్టి చుక్క నాకు పెట్టు.